మాతృదేవో భవ. ప్రాతః ప్రబుద్ధర విమండలమండలాస్యాం క్షీరాబ్ధి నిర్మథన సంభవ ఫేనలాస్యాం స్వీయాంక నిద్రిత శిశు ప్రసవాభిరామాం రామాయణాది కథనార్థం అహం హియాచే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 702వ భాగానికి స్వాగతం పలుకుతాం. ఒత్తువటన్న నమ్మకము బాయదుగాని కుమార శంకర, ఎత్తుల నాటి బిడ్డవు ఇప్పుడేమని పోల్చను, ఎత్తుల నాటి బిడ్డవు ఇప్పుడేమని పోల్చను, లోకమెల్ల హోరెత్తి వచించుచున్నటుల, లోకమెల్ల హోరెత్తి వచించుచున్నటుల, ఈశ్వరితో శశితో శిరోగ్రభస్వత్తటిని ప్రవాహ పరివారముతో భవమార్పరమ్మికన్. తల్లి అంటోంది, నువ్వు వస్తావనే నమ్మకం నాకుందయ్యా, కానీ ఎత్తుల నాటి బిడ్డవు, ఎప్పుడో భుజం మించి దిగని వయస్సులో చిన్నతనంలో ఎత్తుకొని పెంచి పోషించాను. ఇప్పుడు ఏమని పోల్చను, ఎన్నేళ్ళైందో నువ్వు వెళ్ళిపోయి, ఇప్పుడు మళ్ళీ వచ్చినా నేను గుర్తుపట్టగలనా? ఇదొక జ్ఞానపరమైన లౌక్యం. ఎందుకంటే ఆ తల్లి లోకంలో ఎంతోమంది అంటూ ఉంటే వింది, నేను మీ అబ్బాయి శివుడు అవతారం, మీ అబ్బాయి శివుడు అవతారం. అటువంటిప్పుడు నిజంగా మృత్యు సమయంలో శివదర్శనం కంటే కావలసింది ఏదైనా ఉందా? అలా జరిగితే మోక్షం కంటే వేరే ఏదైనా వస్తుందా? ఇంకా మళ్ళీ జన్మ అనేది ఉంటుందా? కాశీలో ప్రాణం విడిచిపెట్టడమే గొప్ప విషయం అయితే కాశీనాథుని దర్శించడం ఆ సమయంలో ఎంత గొప్ప విషయం అది. అందుకని అంటుంది, నాకేమో నేనంటే బాగుండదు కాను రే, దిష్టి తగులుతుందేమో, లోకమెల్ల హోరెత్తి వచించుచున్నట్లా. అందరూ అంటున్నట్టుగా ఈశ్వరితో శశితో శిరోగ్రభస్వత్తటిని ప్రవాహ పరివారముతో భవమార్పరమ్యకన్. నువ్వు శివుడు అంటున్నారు నాయన. అందుకని ఈశ్వరితో ఆ పార్వతీదేవితో, శశితో చంద్రలేఖతో, శిరోగ్రభాస్వత్తటిని ప్రవాహ పరివారముతో, శిరోగ్ర శిరస్సు పైభాగంలో భాస్వత్ ప్రకాశించేటువంటి తటిని ప్రవాహము, శ్రోతస్విని తటిని హ్లాదిని ధుని అంటారు, నదికి పర్యాయ పదాలు ఇవన్నీ. నీ శిరస్సు మీద ప్రకాశించేటువంటి గంగానదితో సహా నాకు దర్శనమిచ్చి నాకు ఇంక మళ్ళీ జన్మ దుఃఖాలు లేకుండా చేయను ఆయన. ఇది ఒక జ్ఞాని తల్లి మాత్రమే అనేటువంటి మాట. అందుకని నేను అక్కడ జీవి సుబ్రహ్మణ్యం గారి సలహా ప్రకారం మామూలు తల్లిగా బాధపడడం కాకుండా ఒక జ్ఞాని తల్లిగా కాస్త ఉదాత్తంగా మాట్లాడాలంటే ఇలా మాట్లాడితే బాగుంటుందని ఈ పద్యం ప్రత్యేకించి రాసి. నిజంగా అది రెండు విధాలా కూడా. అందరూ అంటున్నారు కాబట్టి నా కొడుకు నా దగ్గరికి రావాలి, చివరి వయస్సులో ఎలాగూ కాశీలోనైనా పోవాలి, కన్న కొడుకు ఒళ్ళోనైనా పోవాలంటారు. కాశీలోనే కన్న కొడుకు ఒడిలో పోగలిగితే రెండు ప్రయోజనాలు సిద్ధించినట్టే కదా. అంచేతనం మా అబ్బాయి నువ్వు, అందరూ శివుడు అంటున్నారు కాబట్టి నువ్వు శివుడుగానే కనిపిస్తే మరింత మంచిదిరా. పైగా అలా కనిపించమని ఎందుకు చెబుతోందంటే, ఏమోనైనా బాలశంకరుల్లా కనిపిస్తే గుర్తుపట్టగలను, కానీ పెద్ద శంకరాచార్యుడు అయ్యాక నేను ఎక్కడ గుర్తుపట్టగలనరా? నీ భక్త సమాజం చుట్టూ చేరేవాళ్ళు శిష్యులు అంతా నన్ను రాణిస్తారో రానిరో దగ్గరికి, పైన ఎవరితోటే మాట్లాడరమ్మా అంటారేమో. అందుకని నిజంగా వాళ్ళు అంటున్నట్టుగా శివుడుగానే రారా, శివుడిని గుర్తుపట్టిన వాళ్ళు ఉండరుగా. అర్ధనారీశ్వరుడుగా పార్వతీదేవి, నెత్తి మీద శిరస్సు మీద గంగానది, చంద్రరేఖ, ఇవన్నీ ఉంటే గుర్తుపట్టకపోవడం. శివుని గుర్తుపట్టడానికి చాలా ఆధార చిహ్నాలు చాలా ఉన్నాయి. అందుకని అలా రమ్మని అడుగుతుంది. ఒత్తువటన్న నమ్మకము భయదుగాని కుమార శంకర, ఎత్తుల నాటి బిడ్డవు ఇప్పుడేమని పోల్చను, లోకమెల్ల హోరెత్తి వచించుచున్నటుల, ఈశ్వరితో శశితో శిరోగ్రభస్వత్తటిని ప్రవాహ పరివారముతో భవమార్పరమ్మికన్ అని ఆర్తిన్ బలవించు తల్లియుడిలో
ఆకాశగంగా అంతరంగ నవబ్జంబన వ్రాల శంకరుడు అహో కన్నీటి మిన్నేటిలో జననీ పుత్రులు ఒక్కరొక్కరిని కాంచల్లేని ఆనందమున్ కనువారల్ తడి కన్నులొత్తికొనిరి ఆ గ్రమంబునందెల్లరు అని ఆర్తిన్ బలవించు తల్లియుడిలో. అలా ఆర్తనాదం చేస్తుంటే తల్లి భక్తుల్ని కాపాడడానికి ఏమాత్రం వెనుకంజ వేయని ఆలస్యం చెయ్యని భగవంతుడు కన్న తల్లి ఆర్తిని వింటూ కూర్చుంటాడా అని ఆర్తిని బలవించు తల్లియుడులో ఆయన వచ్చి వాలాడు. ఎలా వాలాట? ఆకాశగంగా అంతరంగ నవాబ్జంబన వ్రాలే శంకరుడు. ఆయన కాశ్మీరం నుంచి ఆకాశ మార్గంలో వచ్చి ఉంటాడు కాబట్టి, యోగశక్తుల్ని వినియోగించి ఉంటారు కాబట్టి ఆచార్యస్వామి ఆకాశగంగలో స్నానవాడు వచ్చి ఉంటారు కాబట్టి, ఇటువంటి స్థితిలో ఉన్న తల్లి దగ్గరికి అలా రావడమే ముఖ్యం కాబట్టి, పైగా ఆ స్థితిలో ఉన్న ఆవిడ దగ్గరికి గంగాజలం తీసుకుని రావాలి కాబట్టి, ఆ ఆకాశగంగ యొక్క తరంగాలలో స్నానమాడినటువంటి అబ్జంలాగా వచ్చి వాలాడు. ఉట్టి తరంగం అంటే తత్వమేముంది, అందుకని అంతరంగము అన్నాడు సాగర ఘోషగా. అందుకే ఈ కావ్యంలో ప్రతి అధ్యాయానికి అంతరంగం 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 అని పేరు పెట్టడం జరిగింది. ప్రథమాంతరంగం, ద్వితీయాంతరంగం, తృతీయాంతరంగం, చిట్ట చివరిలో ఊరికే దశమాంతరంగం లేదా చరమాంతరంగం అనుకున్న పరమాంతరంగం, అక్కడ పరమార్థ తత్వం అంతా ఉంటుంది. అందుకని ఆకాశగంగ అంతరంగ నవాబ్జంబన, ఆకాశగంగ యొక్క అంతరంగ తత్వాన్నంతా పట్టుకుని అప్పుడే పూసినటువంటి వికసించిన కొత్త తామర పువ్వులాగా వచ్చి ఇక్కడ వారాడు. అంటే అద్వైత తత్వాన్ని తల్లికి అందించబోతూ ఉన్నాడు. అహో కన్నీటి మిన్నేటిలో, ఇద్దరూ కూడా కన్నీరు మిన్నీరులా. ఇక్కడ కన్నీరు ఆకాశగంగ అయింది. ఇది ఆనందంతో వచ్చేటువంటి కన్నీరు. ఆవిడని చూసి ఆయనకి ఆనందం, ఆయన్ని చూసి ఆవిడికి ఆనందం. జననీపుత్రులు ఒక్కరొక్కరిని కాంచంలేని ఆనందం. నిజంగానే ఆ తల్లి అన్నట్టుగా నిజంగానే గుర్తుపట్టలేని స్థితే. అసలే ఆ కన్నీళ్లు, అసలే ఆనద చూపు, ఆపై ఈ కన్నీళ్లు అంటారు. సంపూర్ణ రామాయణంలో శబరి చేత అనిపిస్తారు బాపు గారు. అసలే ఆనద చూపు, ఆపై ఈ కన్నీళ్లు, తీరా దయచేసిన నీ రూపు గనుట ఎట్లు అంటారు. ఇంతగా నా ప్రార్థన వర్ణించి రామచంద్ర నా కోసం వచ్చావు కానీ అసలే ముసలదాన్ని చూపు కనపడ్డల్లా, ఆపై నువ్వు వచ్చావు అనేటువంటి ఆనందంతో ఆనంద బాష్పాలు కమ్మేస్తున్నాయి, ఇంకేం కనపడ్డారు. అలాగా నిజంగా ఈ తల్లి అన్నట్టుగా ఆయన గుర్తుపట్టలేనంత కన్నీళ్ళు వచ్చేవాడికి ఆనంద బాష్పాలు. ఈయనకి అంతే ఆనందం కారణంగా మా అమ్మ ఎంతకాలం అయిందో చూసి తల్లి ఎలా పడిందో, ఏమిటిది మహానుభావుడికి ఈ గతులు తప్పవా? లోకాన్ని ఉద్ధరించాలంటే అసలు వాళ్ళని మాయ చేయాలా, అసలు వాళ్ళని శోకానికి గురి చేయాలా? ఒక బుద్ధుడికి పట్టినట్టే స్థితి నాకు పట్టింది అని ఆయనే కాదు అందరూ అనుకునే విధంగా జరిగింది. కన్నీటి మిన్నేటిలో జననీపుత్రులు ఒక్కరొక్కరిని కాంచలేని ఆనందమున్ కనువారల్ తడి కన్నులొత్తికొనిరి ఆ గ్రామం బోనంది ఎల్లరు. ఆ చూసిన వాళ్ళంతా ఇలా తడికళ్ళు ఒత్తుకున్నారు ఒక్కసారి. ఏమిటో ఎంతంత మమకారాలు, ఎంత మహానుభావుడు, ఎంత గుర్తుపెట్టుకుని వచ్చాడు పాపం. ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలు. ఇదివరకు దురదృష్టవంతురాలు అన్నవాళ్లే మళ్ళీ ఇప్పుడు అదృష్టవంతురాలు అంటారు. అందుకే లోకం వ్యాఖ్యానాలకి ఎప్పుడూ అంత విలువ ఇవ్వడం మంచిది కాదు. లోకం వ్యాఖ్యానాలు ఎప్పుడూనండి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. వాటిని మెదడు వరకే తీసుకోవాలి, మనస్సులోకి వెళ్ళనీయకూడదు. మంచి వ్యాఖ్యానం కూడా, పొగడ్త కూడా మెదడు వరకే, మనస్సులోకి వెళ్ళకూడదు. కారణం ఏమిటంటే లోకులు పలుగాకులు అన్నారు, రకరకాలుగా మాట్లాడతారు. అసలు ఉన్న విషయం చెప్పరు, ఏదో చెబుతారు. అసూయతో కొంతమంది మాట్లాడతారు, బాగున్నా సరే బాగులేదంటారు. వాళ్ళకేవో ప్రయోజనాలు ఉండడం వల్ల మన్ని పొగుడుతారు, బాగులేకపోయినా బాగుందంటారు. కొంతమందికి ఎలా చేసినా నచ్చదు, ఏదో కొంతమంది పొగుడుతారు, కొంతమంది విమర్శిస్తారు. దీనికి విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా గొప్ప మాట చెబుతారు. ఎప్పుడూ కవి ఆ కథా సందర్భాన్ని బట్టి ఎలా రాయాలో అలా రాసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప, ఇలా రాస్తే లోకులకు ఇష్టం అవుతుంది, ఎక్కువ మంది చదువుతారు, పుష్కరాల్లో అమ్ముకుంటే ప్రతులు ఎక్కువ అమ్ముడవుతాయి, ఈ దిక్కుమాలిన ఆలోచన చేయొద్దని చెప్పాడు ఆయన. సెంటిమెంట్ పెట్టి ఎప్పుడు గ్రంథాలు అమ్మకూడదండి. ఒక నమ్మకం పెట్టి గ్రంథాలు అమ్మడం, దానం చేయడం ఇది దౌర్భాగ్యం. ఇది దాని విలువ తెలిసే కొనాలి ఎవరైనా సరే.
లేకపోతే అనవసరం. ఊరికే ఏదో ప్రభుత్వం దగ్గర ఓ పత్రం తెచ్చుకుని జిల్లా శాఖ గ్రంథాలయాలన్నింటిలోనూ తలో 10 ప్రతులు పెట్టడం ఎవరూ చదవరు, ఉపయోగం వెళ్ళ, డబ్బులు వస్తే రావచ్చు. అందుకే కవి రచన విషయంలో కూడా వారేమనుకుంటారో వీరేమనుకుంటారో, ఈ కాలంలో ఇలా రాస్తే కానీ బహుమతులు రావడం లేదు, వీటి కోసం రాయకూడదు. లోకులు మెచ్చడం కూడా అంత గొప్ప విషయం కాదు. చికిలి మిరుంగు సన్న నగిసి ఈ పని బంగారు చేత మెచ్చలేరు, అకలుషమౌ అనంతర మహాఝరిణి పరిణాగమోర్వలేరు, అకృత పరిశ్రములు శ్రమగతాలస బుద్ధులు వీరి మెచ్చుకోలు ఒక పని పెట్టుకుంటివటవే నిన్ను లోకము మెచ్చులేకవి. ఇది ఒక సందర్భంలో ఆయనకు చెప్పుకున్నారు. ఎందుకంటే విశ్వనాథ్ వారి కవిత్వాన్ని గురించి అర్థం కాదని, పాషాణపాకమని, ఓ పెళ్లి జరుగుతోందంటే పెళ్లి గురించి కాకుండా ఎంతో సమాచారం చెప్తారు, అదంతా అవసరమా అని రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు ఉంటారు. ఎప్పుడూ అంతే, గ్రంథాలకి అంతే, ప్రసంగాలకి అంతే, అవధానాలకి అంతే, కావ్యాలకి అంతే, అన్నిటి శాస్త్ర ప్రయోగాలకు కూడా అంతే. ఏం చేసినా సరే ఈ దేశంలో ఇంకో విశేషం, ఇదివరకు వాళ్లే బాగా చేశారంటారు, అలా ఎవరూ చేయలేరంటారు. అసలు అవి ఇంతకీ వీళ్ళు అవి చదివారా అంటే అవి కూడా చదవాల. వాల్మీకి రామాయణాన్ని మించి ఇంకెవరైనా ఏమైనా రాయగలరండి అసలు అంటారు. వెంటనే అక్కడ 24,000 చదివినవాడు ఆ మాట మాట్లాడాలి, 24 కూడా చదవడిగిన. దానికి ఉండే ప్రఖ్యాతి తెలుసును కాబట్టి మాట్లాడేయడం అంతే. ఇలాగా అన్ని రంగాల్లోనూ కూడా నీరసం నిస్తేజం ఆవహింపజేసే వ్యాఖ్యానాలు. పూని ఆయన ఎవరు రాస్తాడేమో, వాల్మీకి కూడా మెచ్చుకునేందుకు గొప్పగా రాస్తాడేమో, రాయమని రాదా? కాళిదాసు నుంచి విశ్వనాథ వరకు అందరూ ఎదుర్కొన్నారండి. అందుకే ఒళ్ళు మండి అన్నాడు ఆయన, లోకాన్ని పట్టించుకోవద్దు, నీ పని నువ్వు చేసుకుంటూ పోని. చికిలి మెరుంగు సన్న నగిషి పని బంగారు చేత మెచ్చలేరు. ఆ కావ్యాన్ని కానీ ఆ నవలను కానీ దేనైనా మనం తీర్చిదిద్దుదామని ఒక శిల్పి శిలని చెక్కినట్టుగా అందంగా ప్రతి పద్యము చెక్కి ప్రతి మాట చెక్కి అలా రాస్తే, ఏమిటండి ఈ చెక్కడం ఊరికైనా చెప్పుకుంటూ వెళ్లకుండా ఈ సోది ఇదంతా అవసరం అండి, ఇంత అసలు కథలోకి ప్రవేశించకుండా 10 పేజీలు ఉపోద్ఘాతమే సరిపోయింది, చద్ది తక్కువ ఉరగా ఎక్కువ అంటాడు. బంగారం పనిలో నగిషీ పని చేసినా సరే గాడీగా అయిపోయింది. నగల్లో కూడా చూడండి, బాగా ఎక్కువ నగిషీ పని చేసి ఏవో మొండలేవి పొదిగితే గాడీగా ఉందంటారు. అదే ఏం మామూలుగా ఉందనుకోండి, ఏమీ లేదు బోడీగా ఉందంటే. ఇంక బోడీ కాకుండా గాడీ కాకుండా మధ్యలో ఎలా ఉండాలి, లేడీలో ఉండాలి. ఇంకా బోడీ కాదు గాడీ కాదంటే లేడీ. అది మనిషికో రకంగా ఉంటుంది, ఒకళ్ళకి అది నచ్చుతుంది, ఒకళ్ళకి ఇది నచ్చుతుంది. చక్కగా ప్రతి పదము చెక్కి 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 అందంగా రాస్తే కొంతమందికి నచ్చదు. ఏమిటండి అలా హాయిగా వెళ్ళిపో కవిత్వం, ఊరికే మాటి మాటికి ఇలా అలంకారాలు ఇవన్నీ అనుప్రాసలన్నీ అవసరమా అంటాడు. పోనీ అలా హాయిగా ధారాళంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అకలుషము వనంతర మహాచరిణీ పరిణాగమోర్బలీరు, అడవుల్లో కొండల మధ్యలో జలపాతాలు పడుతూ ఉంటాయి. వాటికి ఏమి ప్రత్యేకించి ఏర్పాట్లు ఏమి ఉండవు, చిక్కడాలు లాంటివి ఉండవు. ఒక రమ్యంగా ఒక పద్ధతిగా ఏదో వెళ్ళాలని ఉండదు, ఎలా వస్తే అలా పడుతుంది. నిజానికి విశ్వనాథ్ వారి కవిత్వం అలా ఉంటుంది, ఎలా వస్తే అలా వెళ్ళిపోతుంది. భావ కవిత్వంలో చాలా కాలం చాలామంది పద్యాలు అలా వచ్చాయి, అలా వెళ్ళిపోతుంది. ఒక వరుసలో గణాలన్నీ కుదురుతూనే ఉంటాయి, ఎత్తుడు ప్రాసలకు ఇబ్బంది లేదు, ప్రత్యేకించి అలంకారాల కోసం ప్రయత్నం చేయరు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా సహజంగా వచ్చినటువంటి ప్రవాహం కూడా కొంతమందికి నచ్చదు. ఏమిటండి కాస్త ఏమిటండి ఏదో ఇంత వలయును చేసుకున్న వలయును అంటే చేసుకొన, అక్కడ వలయు 2వ పాదంలో ఎందుకండి, చేసుకోవలయును 1వ పాదంలో ఉండొచ్చు కదా అంటాడు. ఇలా అన్ని రకాల ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే ఆకృత పరిశ్రమలు మనమంతా జాగ్రత్త పడాల్సినటువంటి విషయం చెబుతున్నారు విశ్వనాథ్ గారు. సాహిత్యం అర్థం కావాలంటే కాస్త మనం కూడా కష్టపడాలి. అకృత పరిశ్రమలు కాస్త ఏమాత్రమూ పరిశ్రమ చేయలేరు, ఇలా చదవగానే అర్థమైపోవాలంటే అవుతుందా? శ్రమగత అలస బుద్ధులు, ఒకవేళ పొరపాటున ఏదైనా కాస్త శ్రమ పడితే వెంటనే అలిసిపోతారు, నీరసం. వీరి మెచ్చుకోలు ఒక పని పెట్టుకుంటివటవు. వీళ్ళు మెచ్చుకోవడం అనేది ఓ పనా, నేను లోకము మెచ్చులేకవి అన్నాడు ఆయన. మెచ్చుకుంటుంది అలా చూస్తూ కూర్చో, అలా అయితే ఏమీ రాయలేవు. ఏ పని అయినా అంతే, లోకాన్ని పట్టించుకోవద్దని కాదు, అన్నీ మనస్సుకు పట్టించుకోవద్దు, మెదడు వరకే తీసుకోవాలి. అందులో ఏదైనా మనకు ఉపయోగపడేది ఉంటే తీసుకుంటాం, తప్పకుండా అనుసరిస్తాం, లేకపోతే అక్కడ వదిలి బారేస్తాం. అలాగా లోకల్ విమర్శలు ఉంటూనే ఉంటాయి ఎప్పుడు. అందుకే అక్కడ ఒక సమస్య వచ్చింది. కనువారల్ తడి కొన్నిలొత్తి కొనిరా గ్రమంబునందెల్లరు.
ఇప్పుడు ఈయన ఎప్పటికైనా వచ్చాడు, ఇలా ఆదరించాడు కాబట్టి చాలా గొప్పవాడు అంటారు. రాకపోతే అలాగే ఉంటారమ్మా అంటారు. ఇంకా ఆవిడ ఏడిపించుకుంది అంటారు. రకరకాల వ్యాఖ్యానాలు. ఆ ఇద్దరు వారి ఆనందంలో వారు ఉన్నారు. అప్పుడు నిజంగా తల్లి కోరినట్టుగానే కపిలుని పోల్కి గైకొని, కపిలుని పోల్కి పై గైకొని జగద్గురుడు ఆత్మ పరాత్మతత్వమున్ విపులముగా విశేషముగా వీణుల విందుగా తెల్పి ఆ వృషాకపి అపరావతారముకు కన్న కుమారుని అంకమందు బ్రహ్మ పదమునందె తల్లి పరమాత్మ వియోగము సైచినందునన్. కపిలుడు మనకి పురాణాల్లో ప్రధానంగా తల్లికి బోధ చేసిన వాళ్ళలో ప్రముఖుడిగా కనబడతాడు. ఏదో శిష్యులకి బోధలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తల్లికి ఆత్మతత్వాన్ని బోధించిన వాళ్ళు చాలా తక్కువ. భార్యాభర్తల మధ్యలో కూడా ఈ సంవాదాలు జరిగే ఉపనిషత్తుల్లో ఉన్న యాజ్ఞవల్క్యుడు, మైత్రేయి, అగస్త్యుడు, లోపాముద్ర, అరుంధతి, వశిష్ఠుడు, ఈ తాత్వికమైనటువంటి చర్చలే ఆ దంపతుల మధ్యలో జరిగేవి. ఊరికే నేనేం ఉండవు, ఇవాళ ఏం వండుతావు, కూరగాయల ధరలు పెరిగిపోయి ఏం చేయాలో తెలియట్లా, పాలల్లో కల్తీ, ఇవన్నీ మాట్లాడుకునేవారు కాదు వాళ్ళు. అవన్నీ చర్చలు. నవారే మైత్రేయి పత్యుః కామాయపతి ప్రియా భవతి ఆత్మనస్తు కామాయపతి ప్రియా భవతి. అది యాజ్ఞవల్కుడు మైత్రేయి మధ్యలో చర్చ. స్కాంద పురాణంలో కాశీఖండంలో లోపాముద్రకి అగస్త్యుడికి అద్వితీయమైన చర్చ. అరుంధతి వశిష్ఠులు సరే సరి. అలాగ భార్యలతోనైనా చర్చించిన వాళ్ళు ఉన్నారు, కానీ తల్లికి బోధ చేసిన వాళ్ళు చాలా తక్కువ. కర్దమ ప్రజాపతి యొక్క భార్య అయిన దేవహూతికి వారి కుమారుడైనటువంటి కపిల మహర్షి సాంఖ్యతత్వాన్ని బోధిస్తాడు. 24 తత్వాల యొక్క సముదాయమే ఈ సృష్టి. దీని గురించి అంత కంగారు పడద్దు, ఆ 25వ తత్వాన్ని చేరుకునే ప్రయత్నం చేయండి అంటాడు. సరిగ్గా ఆ కపిలుడులాగే ఈయన కూడా జగద్గురుడు ఆత్మ పరాత్మతత్వము విపులముగా విశేషముగా వీణుల విందుగా తెలిపి. ఆత్మతత్వం, పరాత్మతత్వం అంటే జీవాత్మ, పరమాత్మ. ఈ రెండిటి మధ్యలో భేదం ఉందా? ఉంటే ఎలా ఉంది? ఉందని ఎందుకు అనుకుంటున్నాం? లేకపోతే అసలు స్వరూపం ఏమిటి? దీన్ని మనం శంకరాచార్య గ్రంథాలు గనక, స్తోత్రాలు గనక చూస్తే 3 రకాలుగా చెప్పారు అనిపిస్తుంది పెద్దలు చేసినటువంటి విశ్లేషణ. ఏదో ఉత్తమ, మధ్యమ, అధమ అన్నారు. సరే, ఈ అధమ ఎందుకు కానీ 1, 2, 3 తరగతులు అనుకున్నాం. సామాన్య, మధ్యమ, ఉత్తమ. అత్యుత్తములైనటువంటి పండిత విశ్లేషకుల కోసం ఆయన ప్రస్థానత్రయ భాష్యాలు అందించారు. ఉపనిషద్ భాష్యం, బ్రహ్మసూత్ర భాష్యం, భగవద్గీత భాష్యం. నిజంగా ఆ భగవద్గీత లాంటి గ్రంథాల్లో ఒక్కొక్క శ్లోకంలో ఒక్క మాటకు ఆయన, ఆ గ్రంథంలో చూశాను నేను, 32 పేజీల వ్యాఖ్యానం ఉంది ఒక్క మాటకి. తెనాలి సాధనా గ్రంథ మండలి వారు వేసిన 21 సంపుటాల శంకర సాహిత్యంలో భగవద్గీతలో ఒక అధ్యాయంలో ఒక శ్లోకంలో ఒక మాటకి 32 పేజీలు ఉంది ఏకంగా. అలా ఉంటుంది ఒకటి తాత్విక వ్యాఖ్యానం. ఎందుకంటే అపవాదాలు ఖండించాలి, ఖండించడానికి తగిన ప్రమాణాలు చూపించాలి. ఆ ప్రమాణాల్లో యుక్తి ఉండాలి, లోకజ్ఞత ఉండాలి, శాస్త్రానికి లోపం రాకూడదు, వేదం దాన్ని అంగీకరించి ఉండాలి. అదే విశేషముగా అంటే. ఇంకొన్ని ఆయన మధ్యతరగతి వాళ్ళ కోసం రచించారు. వివేక చూడమని, ఉపదేశ గ్రంథాలు, ఇవన్నీ అటువంటివి. వేదాంత నిండిము, ఉపదేశ గ్రంథాలు, ఆత్మబోధ, ప్రశ్నోత్తర రత్నమాలిక, అవన్నీ దానికి ఎందుకు వస్తాయి. వాక్యసుధ, ఏకశ్లోకి, దశశ్లోకి, శతశ్లోకి, ఇవన్నీ. చర్పణ పంజరికా స్తోత్రం, ఇవన్నీ అందులోకి వస్తాయి. తతక్కిం 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 అనేది, ఇవన్నీ మధ్య తరగతి వాళ్ళ కోసం. అంటే ఉపనిషత్ జ్ఞానాన్ని, ఆ వ్యాఖ్యానాన్ని అర్థం చేసుకోగలిగినంత స్థాయి లేకపోయినా కొంత పర్వాలేదు, వాళ్ళ కోసం ఈ మధ్య తరగతి, ఈ మధ్య రకం పుస్తకాలు. ఇక మామూలు సాధారణ స్థాయి భజన పాఠక వర్గం ఉంటారు, తప్పదు, ఇంక వాళ్ళ స్థాయి ఎటు ఉంటుంది. వాళ్ళ కోసం కూడా ఆయన రకరకాల దేవతా స్తోత్రాలు, ముఖ్యంగా భజగోవింద స్తోత్రం, అదంతా 3వ తరగతి ప్రజల కోసం.
వాళ్ళు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రోయీకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. పాడుకుందుకు హాయిగా ఉంటాయి. భిక్షం దేహి కృపావలంబనగరీ మాతా అన్నపూర్ణేశ్వరి అనేక ఇంకా రకరకాల స్తోత్రాలు. ఇందులో కొన్ని ఆయన పేరు మీద ఉన్నాయి, నిజానికి ఆయన రాసినవి కాదు అనడమే కాదు, అనిపిస్తాయి కూడా శైలి చూస్తే. ఏవో ఉన్నాయి మొత్తం మీద రకరకాల. ఈ స్తోత్రాలన్నీ కూడా సామాన్య తరగతి పాఠకుల కోసం రాశారు. ఎందుకంటే వాళ్ళు ముందు అవి చదివితే క్రమంగా ఎదుగుతారని ఉద్దేశం. ఇంకా అవే చదువుకుని అదే గొప్పది, ఇంకా అది ఒక్కటి చాలు ఇంకేమక్కల్లా అనే ధోరణిలోకి వెళ్ళిపోకూడదు. మనం ఇదివరకే చదువుకున్నాం. 10th క్లాస్ ఎప్పుడూ ఎంఏతో సమానం కాదు. ఎంత 100కి 100 మార్కులు వచ్చిన వాడు కూడా 10th క్లాస్ విద్యార్థి 10th క్లాస్ విద్యార్థి. వాడిని పిహెచ్డీ వాళ్ళతో పోల్చకూడదు. పిహెచ్డీలో వాడికి 50 మార్కులే రావచ్చు, వీడికి 90 ఇచ్చినా వాడితో వీడిని పోల్చకూడదు. మనం ఎప్పుడు ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి ఎదిగే ప్రయత్నం చేయాలి. అందుకే విపులముగా విశేషముగా వీణుల విందుగా. విశేషముగా అంటే ఆ ఉపనిషత్ సాహిత్యం, ఉపనిషత్ భాష్యాలు, భగవద్గీత భాష్యాలు లాంటివి. విపులముగా అంటే ఈ ఆత్మబోధ ఉపదేశ గ్రంథాలన్నీ కూడా మరింత విపులంగా మరింత విపులంగా. జీవుడు దేవుడు ఒక్కటే, జీవుడు దేవుడు ఒక్కటే. మరి ప్రకృతి ఏమిటి, సృష్టి ఏమిటి, పరమాత్మ ఏమిటి, అన్నిటికీ ఉదాహరణలు అన్నీ ఉంటాయి. ఇంకా 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 36 ఉన్నాయి. ఈ వాదాలన్నీ ఖండిస్తాడు ఆయన. ఎప్పుడు ఆ మొత్తం వ్యాఖ్యానానికి ఒక్క మాటలో చెప్పాలంటేనండి చెప్పొచ్చు హాయిగా. జీవుడు దేవుడు వేరు వేరు అనే వాళ్ళకి ఎప్పుడు ఒక్కటే ఆలోచించాల్సిన విషయం. వారు పరమాత్మ పరిపూర్ణుడా కాదా? పరమాత్మని పరిపూర్ణుడు కాదు అంటున్నామంటే ఆయన పరమాత్మ కూడా కాదు, ఒట్టి ఆత్మ. ఆయన పరిపూర్ణుడైనప్పుడు జీవుడు వేరే ఉండే అవకాశం లేదండి. జీవుడు కేవలం ఆభాసే అవుతాడు, భ్రమే అవుతాడు. ఆయన అపరిపూర్ణుడైతే ఆయన విడిగా ఉంటాడు. ఎప్పుడు దేవుడికి మనం రూపకల్పన అనేది కేవలం ఆరాధన కోసమే, అభ్యాసం కోసమే. రూపమే శాశ్వతం అండం. మిగిలిన దేవుళ్ళు ఎవరు ఉండరు కానీ మా దేవుడు ఉంటారు, మా లోకం ఉంటుంది, అక్కడ భక్తులందరూ కూర్చుని ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఆనందిస్తూ ఉంటారు. ఇది వినడానికి బాగుండొచ్చు కానీ తాత్వికంగా నిలబడేటువంటి సిద్ధాంతం కాదు. ఎంత దివ్యమంగళ స్వరూపమైనా కాసేపు చూస్తే ఇంకోటి ఏదో చూడాలని అనిపిస్తుంది. ఇంకా అక్కడ ఇంకా దివ్యమంగళాలు ఇంకేమైనా ఉన్నాయా? మనం యాత్రకు వెళ్ళినప్పుడు ఇలాగే మాట్లాడతాం, వైకుంఠానికి వెళ్ళినా ఇలాగే మాట్లాడతాం. అలాగే చూపు నిలబడుతుంది అనుకోవడం పొరపాటు. కావాలంటే రాష్ట్రంలో సహా ప్రపంచంలో సహా ప్రసిద్ధమైన దేవాలయాల్లో ప్రధాన అర్చకులైన వాళ్ళని ఆ గర్భగుడిలోనే దేవుడి దగ్గరే కూర్చోబెట్టి తాళం వేయండి, ఎంతసేపు ఉంటారో చూద్దాం. ఇది మాట్లాడుకుందుకు చాలా బాగుంటాయి కానీ వాస్తవాలు కావండి అవన్నీ. అలా ఉండలేరు ఎవరు కూడా. ఎంత దివ్యమంగళం అనుకున్నా కాసేపు చూసేసరికి వేరే చూడాలని అనిపిస్తుంది. అంచేతను ఏ దృశ్యం తన్నశ్యం, కనిపించేదంతా నశించవలసిందే. కనిపిస్తున్నది భ్రమే, అది కలే. కళ అర్థమైతే తప్ప సృష్టి అర్థం కాదు. చాలామంది అంటారు, పెద్దలకి ఎప్పటికీ తగిన ప్రశ్న ఉంటుంది, అసలు ఈ సృష్టి మొదట ఎలా ప్రారంభమైంది, దానికి మొదలేమిటి? మనకేదో జన్మలు కర్మలు ఉన్నాయంటున్నారు, బాగానే ఉంది. ఈ జన్మ ఇలా ఎందుకు ఉందంటే పూర్వజన్మ అని ఒప్పుకుందాం. దానికి కారణం అంటే ఇంకా ముందు అంటున్నారు, ఇది జన్మ పరంపర అండి అన్నారు. అసలు మూలం ఎక్కడ? మూలంలో ఎవడు ఏ పాపం చేశాడు, ఏ పుణ్యం చేశాడు? సృష్టి ప్రారంభం అనేది ఉందా లేదా? సమాధానం ఉండదండి సరిగ్గా. ఎందుకంటే మూలంలో ఎవరు ఏ పాపకర్మలు ఏ పుణ్యకర్మలు చేయింది. జీవులందరూ వేరు, దేవుడు వేరు అయితే ఆయన లోకంలోకి వచ్చిన వీళ్ళందరినీ సృష్టించినట్టయితే ఏం తప్పు చేశారని ఈ జీవులు ఇవ్వాలి? అందరినీ తలో రకంగా సృష్టించడం ఎందుకు? మరి ఈవేళ మనం ఏమైనా కొన్ని రకాల పనులు చేసేవాళ్ళు అది ఉంటే ఏదో వాళ్ళు పాపం చేయబట్టి అలా పుట్టారమ్మా అవన్నీ అలా చేసుకుంటారు. దీన్నే ఒళ్ళు మండి వివేకానందుడు అనడం. ఇంగ్లీషులో చెప్పాడు చాలా స్పష్టంగా, we specify some sect of people to do some work for the sake of society and we hate them for doing the same work అన్నాడు ఆయన. సమాజంలో అవసరం కొద్దీ పాకీ పని చేయమని, మురికి నీళ్లు కడిగేటువంటి పనులు చేయమని, జంతువుల చర్మాలు ఉలిచే పనులు చేయమని ఇవన్నీ మనం కొంతమందికి అప్పగిస్తాం. అవి చేశారు కాబట్టి వాళ్ళని మేము ముట్టుకోమంటాం, అసహ్యంగా ఉండండి, దూరంగా ఉండండి అంటాం. అవి చేయమన్నది మనమే కదండి. కులధర్మం అన్నారు, వృత్తులు అన్నారు, మరి వాటిని ఎందుకు గౌరవించొద్దండి?
నెత్తిమి పెట్టుకోకర్లేదండి, మనుషుల్లో చూస్తే చాలు కదా. తాటాకులు కట్టారే ఒంటికి. నాలిక నుంచి ఎక్కడ తుంపర్లు వస్తాయని మూతికి ముంతలు కట్టారే. విధుల్లోంచి వెళ్ళడానికి వీల్లేదన్నారే. చూస్తే చాలు స్నానాలు చేశారే. అంత భయంకరమైన స్థితి ఈ సమాజంలో రావడానికి వేదం కారణమా, శాస్త్రం కారణమా, ఏ గ్రంథం కారణం? మన అజ్ఞానం, మన అహంకారం కారణం. కానీ నిజమేనండి. అప్పుడు వాళ్ళు తిరగబడి, భయ్యా మీరు అసహించుకునే వృత్తులు మేము ఎందుకు చేయాలి, మేము మానేస్తాం, మీ వృత్తులు మాకు ఇవ్వండి అంటే, మీరు జన్మాంతర ఇది వల్ల అలా పుట్టారు, అది అలా చేసుకోవాలి. అలా చేయగా ఎప్పటికో ఇప్పుడు మనం అంతా గొప్ప కులాల్లో పుట్టాం కాబట్టి మనం చాలా శుభ్రంగా ఉండే గొప్ప వృత్తులన్నీ, బాగా ఆదాయం వచ్చేవి, బాగా గౌరవం వచ్చేవి మనం చేస్తున్నాం కాబట్టి ఈ మాటలు చెప్పడం చాలా తేలిక. అదే వాళ్ళలో పుడితే, అంచేత సృష్టి ప్రారంభంలో ఎవ్వరికీ ఎటువంటి పుణ్యకర్మలు పాపకర్మలు ఉండే అవకాశం లేదు కదా. అసలు మొట్టమొదటి జీవుడు ఆయన బ్రహ్మదేవుడు కావచ్చు, ఇంకా ఆయన తాతగారు కావచ్చు, ఆయన ఎలా పుట్టాడు, ఏ కర్మ ప్రకారం పుట్టాడు? 23:30 గంటల్లో దీనికి శంకరాచార్య చెప్పిన సమాధానం ఏమిటో విపులముగా, విశేషముగా, వీనుల విందుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.